హాయ్ అండి. నేను అశ్విన్, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ టాపిక్ డిస్కస్ చేద్దామండి వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో. ఇది వన్ ఆఫ్ ది చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ ఫోటోగ్రఫీలో. ఎక్కడైతే మనకి మన ఫోటో ఆడియన్స్ ఎవరైతే మనం చూసేవాళ్ళు ఉంటారో వాళ్ళకి కనెక్ట్ అవ్వాలంటే ఎలా మనం దాన్ని ఏదైతే మనం ఫీల్డ్లో తీస్తున్నామో ఫోటో, ఆ ఫోటోని మనం ఆడియన్స్కి కనెక్ట్ అయ్యేలాగా తీయాలంటే దాంట్లో వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ టెక్నిక్ ఏంటంటే ఐ లెవెల్ ఫోటోగ్రఫీ. ఐ లెవెల్ ఫోటోగ్రఫీ అంటే ఏంటంటే బేసికలీ ఒక జంతువు కానీ, ఒక పక్షి కానీ, ఒక మనిషి కానీ ఎవరినైనా మనం ఫోటో తీసినప్పుడు నేను ఇలా కూర్చున్నప్పుడు నాకు నా తలకి ఈక్వల్గా కెమెరా పెట్టుకొని ఫోటో తీస్తే దాన్ని ఐ లెవెల్ ఫోటో అంటారనమాట. ఒకవేళ నేను ఇక్కడ ఉన్నాను, నా కింద నుంచి ఎవరైనా కింద నేల మీద పడుకుని ఎవరైనా ఫోటో తీస్తే దాని యాంగిల్ స్టీప్గా ఉంటుంది. అది చూసే వాళ్ళకి అంత బాగా నచ్చదు. అంటే కొన్ని ఫోటోగ్రఫీస్లో మేబీ వాడచ్చు, బట్ అన్ని ఫోటోగ్రఫీ దాంట్లో అది పనిచేయదు. అలానే ఎవరైనా మనని పైన ఫస్ట్ ఫ్లోర్ నుంచి సపోజ్ నన్ను ఎవరైనా తీస్తున్నారు అనుకోండి, నా యాంగిల్ ఇలా ఉంటుంది. సో దాంతో కూడా మనకి అపీలింగ్గా ఉండదు ఫోటో. ఎప్పుడైతే నన్ను స్ట్రైట్గా తీస్తారో నన్ను కానీ, లేకపోతే ఒక యానిమల్ని కానీ, ఒక పక్షి కానీ, అది దాంతో మనకి కనెక్ట్ అనేది చాలా ఇంపార్టెంట్గా ఆస్పెక్ట్ అనమాట, కనెక్ట్ అవ్వాలంటే ఫోటోగ్రఫీలో. సో ఈ టెక్నిక్ చాలా ఇంపార్టెంట్ టెక్నిక్ వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీలో. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఐ లెవెల్ ఫోటోగ్రఫీ ఎప్పుడైతే మనం తీస్తామో మనకి మన వెనకాల ఉన్న మన సబ్జెక్ట్, సపోజ్ ఒక పక్షి కానీ, ఒక జంతువు, ఒక పులి కానీ, ఒక జింక కానీ ఏదైనా ఉన్నప్పుడు దాన్ని తీసినప్పుడు నేను ఒకవేళ కింద పడుకుందని తీస్తే నాకు వెనకాల దాని బ్యాక్గ్రౌండ్ ఆకాశం వస్తుంది. ఆకాశం ఐదర్ తెల్లగా కానీ, లైట్ బ్లూ కలర్లో కానీ మనకి బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. లేదంటే నేను కొంచెం పైనుంచి తీస్తే నాకు వెనకాల దాని గ్రౌండ్లో ఉన్న మట్టి కానీ, గడ్డి కానీ, దాని డిస్టెన్స్, ఆ జంతువుకి దానికి డిస్టెన్స్ చాలా తగ్గిపోతుంది కాబట్టి ఆ బ్యాక్గ్రౌండ్ చాలా అపీలింగ్గా ఉండదు. ఎప్పుడైతే దాన్ని హైట్ తగ్గట్టు దాని లెవెల్, దాన్ని ముఖ్యంగా దాని తల భాగం, దాని పక్షి తల భాగం కానీ, కళ్ళు కానీ దాన్ని తీయాలన్నప్పుడు దానికి ఎంత దగ్గర కుదిరినంత వరకు నేను దానికి లెవెలింగ్గా నా కెమెరా పెట్టుకుని నేను ఫోటో తీస్తే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అంటే బేసికలీ ఏంటంటే నాకు నా బ్యాక్గ్రౌండ్ ఎప్పుడైతే నేను స్ట్రైట్గా పెడతానో నా బ్యాక్గ్రౌండ్ కొంచెం దూరం అయిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే మనకి మొత్తం బ్లర్ అయిపోయి సబ్జెక్ట్ బాగా హైలైట్ అయ్యి మనకి చాలా అపీలింగ్గా కనిపిస్తుంది. అండ్ చూసే వాళ్ళకి కూడా అది చాలా ప్లీజింగ్గా ఉంటుంది, అంటే చాలా మంచిగా కనిపిస్తుంది. సో ఈరోజు మనము ఈ వ్లాగ్లో వీటి ఐ లెవెల్ ఫోటోగ్రఫీలో ఎలా చేయొచ్చు అన్నది మనము తెలుసుకుందాం. సో బేసికలీ నేను మీకు 3-4 టెక్నిక్స్ చూపిస్తాను. ఎలా అయితే నేను లాస్ట్ 10 ఏళ్ళ నుంచి నేను ఎలా అయితే చేస్తున్నానో దాన్ని మీకు యాక్చువల్లీ నేను కొన్ని ఎగ్జాంపుల్స్తో పాటు మీకు ప్రాక్టికల్గా కూడా నేను మీకు ఫీల్డ్లోకి వెళ్ళి మీకు అది ఎలా తీస్తున్నాను వీడియో, అంటే ఈచ్ ఐ లెవెల్ ఒక పక్షి అయితే ఎలా తీయచ్చు, ఒక జంతువు అయితే ఎలా తీయచ్చు అన్నది నేను మీకు సో మనం ఈరోజు ప్రాక్టికల్గా దీన్ని చూడడానికి మనం ఒక లేక్ దగ్గరికి వచ్చామండి. సో ఇక్కడ నేను మీకు ఈ ఐ లెవెల్ ఫోటోగ్రఫీ ఎలా తీయాలన్నది నేను మీకు చూపిస్తాను. సో దీంట్లో మొదటి టెక్నిక్ ఏంటంటే అండి, మనము గ్రౌండ్ మీద ఫ్లాట్గా పడుకొని, అంటే బేసికలీ సాష్టాంగ నమస్కారం పెట్టినట్టు కింద గ్రౌండ్ మీద పడుకొని ఈ ట్రైపాడ్ ఏంటంటే సెంటర్ కాలం లేనిది, అంటే గ్రౌండ్ మీద ఫ్లాట్గా అన్ని లెగ్స్ కిందకి వెళ్ళి మనకి లెన్స్ కిందకు ఉండేలాగా. దీంట్లో సెంటర్ కాలం అన్నది లేదు. సెంటర్ కాలం ఏంటంటే బేసికలీ కొన్ని చీపర్ ట్రైపాడ్స్లో సెంటర్ కాలం అనేది ఉంటుంది. దీని మూలాన మనకి ప్రాబ్లం ఏమవుతుందంటే ఇది గ్రౌండ్ మీద ఫ్లాట్గా పడుకోదు. ఇప్పుడు ఇది నాది ఈక్వల్గా మంచిగా గ్రౌండ్ మీద ఫ్లాట్గా ఉంది. సో ఇప్పుడు ఇది వాటర్ లెవెల్కి కరెక్ట్గా ఈక్వల్గా నేను సెట్ అయిపోయింది. సో ఎదురుకుండా మనం చూసినట్టయితే మనకి గ్రే హెరాన్ కానీ, కార్బెంట్స్ కానీ రాళ్ళ మీద ఉన్నాయి. ఒకటి నేను ఇది నుంచుని నేను ఫోటో తీసినట్టయితే నాకు ఆ పక్షి వెనకాల వాటర్ బ్యాక్గ్రౌండ్ వస్తుంది, అంటే అది వైట్ కలర్లో వస్తుంది, అంత అపీలింగ్గా ఉండదు ఫోటో. అదే నేను కింద పడుకొని తీసినప్పుడైతే నాకు కార్బెంట్ వెనకాల ఉన్న అవతల ఒడ్డున ఉన్న చెట్లు, ఆ గ్రీనరీ మొత్తం నాకు బ్యాక్గ్రౌండ్లో వచ్చి చాలా అపీలింగ్గా, చాలా నీట్గా అవుట్పుట్ వస్తుంది. అది ఎలా చేస్తామంటే ఇలా పడుకుని ఐ లెవెల్లో పెట్టుకుని మనం కెమెరాని ఫోటో తీయడం స్టార్ట్ చేయాలి. సో నాకు ఏంటంటే నేను దాన్ని ఐ లెవెల్లో ఉన్న మూలాన నాకు దాన్ని వెనకాల అవతల ఒడ్డున ఉన్న చెట్లు గ్రీనరీ ఏదైతే ఉందో నాకు బ్యాక్గ్రౌండ్లో నాకు ఇప్పుడు వస్తుంది.
ఇన్ కేస్ ఎవరి దగ్గరైనా ట్రైపాడ్ లేదు, అప్పుడు ఆప్షన్ ఏంటంటే ఇది బీన్ బ్యాగ్. ఈ బీన్ బ్యాగ్ చాలా చీపర్ ఆప్షన్ అండి. బేసికల్లీ ఇది ఏంటంటే దీంట్లో బీన్స్ ఉంటాయి. బీన్స్ అంటే థర్మోకోల్ బాల్స్ ఉంటాయి. ఇది చాలా లైట్ వెయిట్ ఉంటుంది. ఎక్కడైనా మనం ఈజీగా క్యారీ చేయొచ్చు. దీన్ని ఏంటంటే మనం తీసుకుని దీని అడ్వాంటేజ్ ఏంటంటే బేసికల్లీ మనం గ్రౌండ్ మీద దీన్ని పెట్టుకుని దానిపైన లెన్స్ పెట్టుకుని దీన్ని ఎందుకు పెట్టుకుంటామంటే కొంచెం మనం హైట్ క్రియేట్ చేయాలన్నమాట. ఇప్పుడు మనం గ్రౌండ్‌లో డైరెక్ట్‌గా నేను కెమెరా లెన్స్ పెట్టినప్పుడైతే నాకు గడ్డి అడ్డం వస్తుంది. దీనిది ఇంకొక యూజ్ ఏంటంటే ఒకవేళ ఒక పక్షి సపోజ్ ఒక చెట్టు మీద కానీ, ఒక బుష్‌లో గానీ ఉన్నప్పుడైతే నేను కింద గ్రౌండ్‌లో పడుకొని నేను దాని ఫోటో తీస్తే దానిది యాంగిల్ ఈ కింద నుంచి పైకి తీసినట్టు వస్తుంది. అలా కాకుండా నేను దీన్ని తీసుకొని కార్ సపోజ్ విండోకి గానీ విండోకి సపోజ్ నేను ఇది పెట్టుకొని ఇప్పుడు నేను చూపించినట్టు ఇలా మనం పెట్టుకొని లెన్స్ పెట్టి తీసినప్పుడైతే దానికి కరెక్ట్‌గా దాని తల, దాని కళ్ళు కనిపించేలాగా ఐ లెవెల్‌లో తీయొచ్చు. ఒకవేళ నేను అడవికెళ్ళాననుకోండి, అడవిలో ఒక పులి గానీ, ఒక జంతువు ఏదైనా గానీ వచ్చినప్పుడు దాంట్లో అడవిలో మనం కిందకి దిగలేం. మనం మ్యాండేటరీ కార్‌లోనే ఉండాలి సఫారీ వెహికల్‌లో. అక్కడ దాన్ని మనము సఫారీ వెహికల్‌లో ఉన్న రాడ్‌కి కానీ లేతే విండోకి కానీ పెట్టుకొని మనము దాన్ని ఐ లెవెల్‌లో లాగా మనం తీయొచ్చు. ఇక్కడేంటంటే మనము సపోజ్ ఒక అడవిలో మనం కిందకి దిగలేం కాబట్టి, మనము దాన్ని ఐ లెవెల్ తీయాలంటే ఎలా చేయాలి? బేసికలీ మనము సీట్ మధ్యలో కెమెరాని కిందకి పెట్టడం గానీ, లేకపోతే డ్రైవర్‌ని కొంచెము కార్‌ని ముందుకు గానీ, వెనకాలకు గానీ జరపమని, కొంచెము లెవెలింగ్ ఏదైతే ఉందో ఆ జంతువుకి మనకి లెవెల్ అన్నది చూసుకొని, మనం కెమెరాని కొంచెం లో యాంగిల్‌లో పెట్టి తీసినట్టయితే ఇది పెట్టుకొని మనకి ఈక్వల్‌గా లెవెల్‌కి మనకి ఫోటో వస్తుంది. అప్పుడు దాన్ని చూస్తే గూడా మనకి యాస్ ఇఫ్ మనం దాని ముందు పడుకొని తీసినట్టే అనిపిస్తుంది. దీంట్లో ఈ బీన్ బ్యాగ్‌లో ఏంటంటే మనకి థర్మోకోల్ బాల్స్ ఏవైతే ఉంటాయో ఇది వెయిట్‌కి తగ్గట్టు అది ఆటోమేటిక్‌గా అటు ఇటు అడ్జస్ట్ అయిపోతాయి. ఇప్పుడు నేను బీన్ బ్యాగ్ ఇట్లా పెట్టినప్పుడు ఒక కార్‌కి బీన్స్ చూడండి అటు ఇటు ఆటోమేటిక్‌గా అడ్జస్ట్ అయిపోయి నాకు పైన స్టేబుల్ అయిపోయింది. సో, ఇక్కడ నేను లెన్స్ పెట్టినా కానీ నాకు మూవ్‌మెంట్ ఏదున్నా గానీ అది నాకు చాలా స్టేబుల్‌గా ఉండి నాకు అది ప్రొటెక్షన్ అంటే బేసికల్లీ స్టెబిలిటీ ఇస్తుంది. ఇచ్చి కొంచెం స్టేబుల్‌గా ఉండి అటు ఇటు ఊగకుండా చాలా స్టడీగా మనకి షాట్స్ వస్తాయి. నెక్స్ట్ ఆప్షన్ అండి మనకి ఇది ఈ పాన్. ఈ పాన్ ప్రతి ఇంట్లో అందరి ఇంట్లో ఉంటుంది. ఈ పాన్ ఏంటంటే బేసికల్లీ మన ఇల్లులో దోసలు కానీ ఆమ్లెట్ కానీ ఏసి పాతగా నాన్ స్టిక్ పాన్స్ ఏవైతే ఉంటాయో పాతగా వాడనివి పడేస్తారు. నేను బేసికల్లీ అదే పాన్ తీసుకున్నాను. ఆ పాన్ తీసుకొని దానికి ఒక సెంటర్‌లో ఒక హోల్ చేపిచ్చి 3/4 స్క్రూ పెట్టి ఇదేంటంటే 3/4 స్క్రూ మనకి గింబాల్ ఫిట్ అవ్వనికి గింబాల్ కానీ బాలెట్ కానీ ఫిక్స్ అవ్వనికి ఇది ఈజీగా ఉంటుంది. సో, దీన్ని మీరు పెట్టుకొని మనము దీనికి లెన్స్ కనెక్ట్ చేసుకుంటే ఇది మనకి ఈజీగా స్లైడ్ చేసుకుంటూ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఇలా గ్రౌండ్ మీద పెట్టి ఇక్కడ నేను దాని మీద గింబాల్ కానీ బాలెట్ కానీ పెట్టి నేను ఇప్పుడు దాని మీద కెమెరా పెట్టుకొని దాన్ని స్టేబుల్‌గా ఉంటుంది. దాన్ని అలా తోసుకుంటూ ముందుకెళ్ళి బర్డ్‌ని గానీ దేన్నైనా మనం అప్రోచ్ అయ్యి ఫోటో తీయొచ్చు. ఈజీ క్యారీయింగ్ అండి. ఇది చాలా సింపుల్, చీపెస్ట్ ఆప్షన్. ఇంట్లో పాతబడ్డ ఏదైనా గానీ మనం తీసుకొని మనం వాడుకోవచ్చు. ఇంకొక యూజ్ ఏంటంటే ఈ బీన్ బ్యాగ్‌ది మనము దీన్ని ఇందాక చెప్పినట్టు కార్‌కి ఇలా మనం విండోకి పెట్టుకొని ఐ లెవెల్‌లో మనము ఒక పక్షిని గానీ, ఒక జంతువుని గానీ మనం ఈజీగా తీసుకోవచ్చు. సో, ఇలా దీని మీద పెట్టుకొని ఇది స్టేబుల్‌గా ఉంటుంది కాబట్టి దీని మీద మనం లెన్స్ పెట్టుకొని మనము ఒక పక్షి బుష్‌లో ఉన్నా గానీ, ఒక యానిమల్ జంతువు గానీ ఏదైతే ఉందో దాన్ని ఈజీగా మనం ఫోటో తీయొచ్చు. ఈరోజు మనం చూసిన 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఒకటి ఇది ట్రైపాడ్ వితౌట్ సెంటర్ కాలమ్. సో, ఇది మనం ఈజీగా గ్రౌండ్ లెవెల్‌లో ఫ్లాట్‌గా చేసుకొని మనం ఫోటో తీసుకోవచ్చు. సెకండ్ ఆప్షన్ బీన్ బ్యాగ్ ఈజీ టు క్యారీ, లైట్ వెయిట్. థర్డ్ ఆప్షన్ పాన్ ఇంట్లో ఉన్న పాత పడ్డ దాంతోటి మనం చేసుకొని ఈ మూడిట్లో మనం ఏదైనా వాడుకొని మనము ఐ లెవెల్ ఫోటోగ్రఫీ చేయొచ్చు. మనం కొన్ని ఇలస్ట్రేషన్స్ చూద్దామండి. సో, ఇది ఫోటోగ్రాఫిక్ డిపిక్షన్. సో, ఇందాక చేసి చూపించినట్టు మనం పైనుంచి తీస్తే ఫోటో ఇలా వస్తుంది. వెనకాల బ్యాక్‌గ్రౌండ్ చాలా దగ్గర క్లోజ్ ఉంటుంది కాబట్టి ఇలా ఉంటుంది. అదే మనం గ్రౌండ్ లెవెల్‌లో పడుకుంటే ఆ ఫోటో మొత్తం టోటలీ చేంజ్ అయిపోయి ఇంత నీట్‌గా వస్తుంది. ఇది సెకండ్ ఎగ్జాంపుల్. అగైన్ పైనుంచి తీసినప్పుడు మనకి ఎలా వస్తుంది. అదే నేను గ్రౌండ్‌లో పడుకున్నప్పుడు నాకు అదే పక్షి ఎలా వచ్చిందన్నది ఇక్కడ మీకు చూపిస్తున్నాను.
ఒకవేళ మనము చిన్న చిన్న జంతువులు కానీ ఇన్సెక్ట్స్ కానీ తీసినప్పుడు దాన్ని ఐ లెవెల్‌లో మనం తీస్తే దాని అవుట్‌పుట్ ఎలా వస్తుందన్నది ఇది ఒక ఊసర వెల్లి. అలానే మనకి ఇది స్టార్ తాబేలు. ఇది హెర్బెట్ క్రాబ్. ఇవి మనకి సముద్రం ఒడ్డున కనిపిస్తాయి. ఇది రెడ్ క్రాబ్. సో, అడవిలో మనం ఉన్న సిట్యుయేషన్‌లో ఒక జంతువు మనల్ని అప్రోచ్ అయితున్నప్పుడు దాన్ని ఎలా మనము పాయింట్ ఏ టు పాయింట్ బి మనం ఎలా తీయాలన్నది ఎగ్జాంపుల్. ఇది చూడండి, టైగర్ నేను ఐ లెవెల్‌లో పడుకొని తీశాను కార్ లోపటి నుంచే. ఇది చూడండి ఇంకొక ఎగ్జాంపుల్. మనకు టోటల్ డిఫరెన్స్ కనిపిస్తుంది. ఇది చూడండి, కార్ పైన నుంచి తీస్తే ఎలా వస్తుంది, అదే నేను కింద కొంగి తీస్తే దాని అవుట్‌పుట్ ఎలా వస్తుందన్నది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ చూపిస్తుంది. మనం కొంచెము పొజిషన్ మారి పైన దాన్ని లెవెల్ చూసుకుంటే టోటలీ మనకి ఇమేజ్ మారిపోతుంది. చూసే వాళ్ళకి చాలా అపీలింగ్‌గా, ప్లీజింగ్‌గా అనిపిస్తుంది. కొంచెం కష్టపడ్డా గానీ అవుట్‌పుట్ మాత్రం బ్రహ్మాండంగా వస్తుంది. పక్షులు ఒకవేళ చెట్టు మీద ఉంటే దాన్ని ఎలా తీయాలి? బేసికల్లీ మనం ట్రైపాడ్‌ని ఫుల్ లెంగ్త్‌లో పెట్టుకొని దాన్ని ఈ ఎంత కుదిరినంత వరకు మనము దాన్ని ఐ లెవెల్ ఎంత మ్యాచ్ చేయగలిగితే అలా అవుట్‌పుట్ వస్తుంది. ఇది చూడండి, కొన్ని గుడ్లగూబలు అవి యూజువల్లీ పైన చెట్టు పైన ఉంటాయి కాబట్టి కొంచెం దగ్గరికెళ్ళి తీయాల్సొస్తుంది. కింగ్ ఫిషర్, ఇదొక బార్బెట్, ఇంకా కుకు. ఇవన్నీ నేను అలానే తీశాను. ఇక్కడ చూడండి, ఒక జంతువుని మనం తీసినప్పుడు పైనుంచి తీసినట్టయితే దాని నుండి తల వస్తుంది. అదే కొంచెం దూరం ఉంటే బాగుంటుంది. ఇది చూడండి, ఒక ఆటర్, నీటి కుక్క అంటారు. అలానే ఇదొక ఫిషింగ్ క్యాట్. ఇప్పుడు నేను మీకు ఇంకో ఎగ్జాంపుల్ చూపిస్తానండి. ఇవన్నీ అవార్డ్ విన్నింగ్ ఫొటోస్ నావి. సో, ఏవైతే ఐ లెవెల్‌లో తీశానో, సో దీంట్లో చూడండి మీకు ఎంత క్లియర్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్ బ్లర్ అవుట్ అయిపోయి మనకి సబ్జెక్ట్ చాలా క్లియర్‌గా మనకి అపీలింగ్‌గా కనిపిస్తుంది. దీంతోటి చూసే వాళ్ళకి కూడా పిక్చర్ చాలా అందంగా, నీట్‌గా ఉంటుంది. సో, ఇది మనకి ఐ లెవెల్ ఫోటోగ్రఫీలో ఉన్న అడ్వాంటేజ్. సో, ఇది మీరు ఫాలో అయితే మీ ఫోటోగ్రఫీ స్కిల్స్ చాలా ఇంప్రూవ్ అయ్యి ఫోటోస్ కూడా చాలా మంచిగా నెక్స్ట్ లెవెల్‌లో మనకి అవుట్‌పుట్ వస్తుంది. సో చూసారు కదండి, ఇది ఐ లెవెల్ ఫోటోగ్రఫీ టెక్నిక్. సో నేను మీకు ఇన్ డీటెయిల్గా నేను మీకు లైవ్ ఫీల్డ్లో కానీ ఫొటోస్తో కానీ మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ ఫర్దర్గా మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు కింద కామెంట్లో మీరు రాస్తే నేను మీకు తప్పకుండా రిప్లై చేస్తాను. అలానే ఫ్యూచర్లో కూడా మీకు ఇంకేదైనా టాపిక్ కవర్ చేయాలన్నా, ఇంకేదైనా మనం ఫోటోగ్రఫీలో టెక్నిక్ తెలుసుకోవాలన్నా నాకు చెప్పండి. తప్పకుండా మనం దాని మీద వీడియో చేద్దాం. ఇన్ కేస్ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ నన్ను ఎంకరేజ్ చేయడానికి కామెంట్, లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో దట్ నాకు మంచి మోటివేషన్ క్రియేట్ అయ్యి నేను ఇంకా ఫ్యూచర్లో మంచి మంచి వీడియోలు చేయగలుగుతాను. థ్యాంక్ యూ.